రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే టార్గెట్ తెలంగాణ తాజా పరిణామాలని అనుకూలంగా మలుచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం 10-11 తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ, పార్టీ బలోపేతానికి వ్యూహరచన అనే వార్తను చూస్తున్నాం సార్. సో భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో తెలంగాణలో అధికారం చేపట్టాలనే ప్రయత్నం చేస్తోంది కాబట్టి బీఆర్ఎస్లో ఉన్న తాజా పరిస్థితులు అలాగే రాష్ట్రంలో ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుందంటారు. మళ్ళీ నేను మీకు చాలాసార్లు చెప్పాను, అవకాశం ఉంటుందా అంటే నేను జ్యోతిష్యాలు చెప్పను. నేను మీకు ఈ ప్రోగ్రాంలో చాలాసార్లు మాట్లాడుతూ ఫ్యూచర్ గురించి ప్రిడిక్షన్ నేను చెయ్యను. ఎందుకంటే హౌ కెన్ ఐ ప్రిడిక్ట్? నేనేమైనా అస్ట్రాలజీ చెప్పినా నాకేమైనా అనుభవం ఉందా, నమ్మకం ఉందా? సో అందువల్ల మనము ఫ్యూచర్లో ఏం చేస్తానంటే నేను ఇలా చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాలను మాత్రమే నేను విశ్లేషించగలను, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానికి ఆధారాలు ఏమీ లేవు అన్లెస్ ఒక కాంక్రీట్ ఫ్యాక్టర్స్ మన ముందుంటే తప్ప. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ జర్నలిజం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఏదో నా ఒపీనియన్స్ నా ఇష్టం వచ్చినట్టు స్వీయ మానసిక దృక్పథంతో చెప్పడం నా అలవాటు కాదు. అందువల్ల ఏదైనా ఒక దాన్ని స్పెక్యులేట్ చేయాల్సి వస్తే, ప్రిడిక్ట్ చేయాల్సి వస్తే కొన్ని స్టాటిస్టిక్స్ ఆధారంగా, రీసెర్చ్ స్టడీస్ ఆధారంగా, సర్వేల ఆధారంగా చెప్పాలి తప్ప కేవలం నా మనసులో బీజేపీ తెలంగాణలో పెరగాలని ఉంది అని కనుక నేను పెరుగుతుందని, పెరగకూడదు ఉన్నదని, పెరగదని నాలాంటి వాడు విశ్లేషించడు. సో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అని మీరు అడిగితే నేను చెప్పగలను. భవిష్యత్తు ఏం జరుగుతుందని నాకు తెలియదు. సో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను విశ్లేషించగలను నేను. చాలా సందర్భాల్లో అసలు ఇప్పుడు ఈ పత్రికలు ఇవాళ వార్త కన్నా ముందు నుంచి చెప్తున్నాను, బీజేపీ ఒక వ్యూహంతో తెలంగాణను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని, టార్గెట్ తెలంగాణ అనే వ్యూహంతో పనిచేస్తుంది అని. నా యూట్యూబ్ ఛానల్లో వెతకండి, ఇదే హెడ్లైన్ కూడా ఉంటుంది, టార్గెట్ తెలంగాణ అని. చాలా రోజుల క్రితమే చెప్పాను. ఇందులో ఈ వ్యూహ రచనలో ఒకటి ఏంటంటే సౌత్ ఇండియాలో పెనట్రేట్ కావాలి అన్నది బీజేపీ లక్ష్యం. మిషన్ సౌత్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీకు 2014 ఎన్నికల్లో బీజేపీ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో కన్సాలిడేట్ అయింది. 2019లో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ జరిగింది. 2019లో అది మరింత కన్సాలిడేట్ అయి ఒరిస్సాలో అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాసెస్లో ఇక కొరకరాని కొయ్యగా మిగిలింది బీజేపీకి సౌత్లో ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ గతంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ కూడా పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా బీజేపీయే గెలుచుకుంది కర్ణాటకలో. సో అందువల్ల ఇక సౌత్లో బీజేపీకి ఉన్న మరొక ఆశ తెలంగాణ. సో అందువల్ల తెలంగాణలో ఆ స్కోప్ ఉందని బీజేపీ భావిస్తోంది. సో భావిస్తోంది అన్నదానికి ఆధారంగా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. మీకు 2007 అసెంబ్లీ 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% వచ్చింది ఓటింగ్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అది 20% పెరిగింది. 14% పెరిగింది. అంటే 2018లో 7% వస్తుంది అసెంబ్లీ ఎలక్షన్లో, 2023లో 14% వచ్చింది. అంటే 100% గ్రోత్ ఉంది బీజేపీ ఓటింగ్లో. అదే నేను అసెంబ్లీ ఎలక్షన్లతో పోలుస్తున్నాను, లోక్సభ ఎలక్షన్లు లోక్సభతో పోలుస్తున్నాను. ఎందుకంటే ఆపిల్స్తోనే పోల్చాలి, ఆరెంజెస్తో పోల్చాలి కనుక. 2023-2018 మధ్యకాలంలో 7% నుంచి 14% అయింది బీజేపీ ఓటింగ్. ఇక లోక్సభ ఎలక్షన్స్లో 2019లో 20% వచ్చింది బీజేపీకి ఓటింగ్. 2024లో 35% వచ్చింది. అంటే నియర్లీ 75% గ్రోత్ లోక్సభ ఎన్నికల ఓటింగ్లో కూడా ఉంది. 2018లో బీజేపీకి ఒక్క సీటే వస్తే 2023లో 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. 2019లో 4 లోక్సభ సీట్స్ బీజేపీకి వస్తే 2024లో 8 లోక్సభ సీట్స్ వచ్చాయి. అందువల్ల నెంబర్ ఆఫ్ సీట్స్, ఎమ్మెల్యే సీట్స్, ఎంపీ సీట్స్ రీత్యా చూసుకున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ ప్యాటర్న్ రీత్యా చూసుకున్నా చాలా స్పష్టంగా బీజేపీ తెలంగాణలో పెరుగుతుంది. ఇది మనము దిస్ ఈజ్ కాల్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ఎనాలిసిస్. ఎందుకంటే
మన స్వీయ మానసిక దృక్పథాలతో ఎప్పుడు విశ్లేషించకూడదు. ఇప్పుడు నేను 5 ఏళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఓట్ షేరు, సీట్లు వీటిని ఆధారంగా విశ్లేషించినప్పుడు బీజేపీ గ్రాఫ్ కాస్త స్పష్టంగా అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. దీంట్లో ఎవరము కాదనలేము. ఏ రాజకీయ పార్టీ ప్రస్థానంలోనైనా ఒకసారి పెరగచ్చు, ఒకసారి తగ్గవచ్చు. కానీ ఓవరాల్ ట్రెండ్ చూస్తే బీజేపీ కర్వ్ అనేది రైజింగ్లోనే ఉంది. సో అందువల్ల బీజేపీకి తెలంగాణ పైన కాస్త ఆశ పెరుగుతుంది. ఎందుకంటే తమిళనాడులో, కర్ణాటకలో బీజేపీకి స్కోప్ లేదు. తమిళనాడులో ఇండిపెండెంట్గా ప్రయత్నం చేసింది, చిన్న చిన్న పార్టీలను కలుపుకొని 11% దాటలేదు. ఇప్పుడు కాదని మళ్ళీ ఏడీఎంకేతోనే పొత్తు పెట్టుకుంది. ఒకవేళ తమిళనాడులో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చే వాతావరణము లేదు. వచ్చినా అలా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లాగా జూనియర్ పార్ట్నరే. కేరళలో బీజేపీ ఓటింగ్ పెరుగుతోంది తప్ప కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య ఉన్న పోలరైజ్డ్ బ్యాటిల్లో బీజేపీ సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. అందువల్ల సౌత్లో ఉన్న ఏకైక స్కోప్ బీజేపీకి తెలంగాణగా భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనో ఆ రాజకీయమే దుర్భేద్యంగా మారిపోయింది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ల మధ్య సమాజమే నిట్ట నిలువున చీలిపోయింది. అందువల్ల బీజేపీకి అక్కడ ఇక పొటెన్షియల్ లేదు. పవన్ కళ్యాణ్తో కలిసి థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలనే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్కు వాస్తవికత తెలిసి ఈసారి గనక మనం ఎన్డీఏ జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తే తప్ప గెలవము అని చెప్పి బీజేపీని కూడా ఒప్పించి ఎన్డీఏలో చేరాడు. అందువల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి ఒక రిమోట్ జూనియర్ పార్ట్నర్గా మినహా అక్కడ స్కోప్ లేదు. అందువల్ల ఈ సౌత్ను మనం మొత్తాన్ని ఒకసారి సమీక్షిస్తే ఏమైనా స్కోప్ కనబడుతున్నది తెలంగాణలో. అందువల్ల తెలంగాణ పైన కేంద్రీకరించాలి అన్నది బీజేపీ అధిష్టాన లక్ష్యం. అందులో ఏం చేయాలన్నప్పుడు ఒకటి బీఆర్ఎస్లో వస్తున్న సంక్షోభాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే నేను కవిత తిరుగుబాటు అంశం వచ్చినప్పుడు నేను ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాను. దీని వెనకాల బీజేపీ జాతీయ నాయకత్వం ఏమైనా ఉందా అని. ఉంది అని నేను ఆరోపించలేదు, ఉంది అని తెలిసి చెప్పడం లేదు. కానీ పాలిటిక్స్ అనలైజ్ చేస్తే బీఆర్ఎస్ వీక్ అయితే కాంగ్రెస్కు లాభం లేదు. చాలామంది కాంగ్రెస్ దీని వెనకాల ఉండవచ్చు, రేవంత్ రెడ్డి కవిత తిరుగుబాటు వెనకాల ఉండవచ్చు అని బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మోడీని అనలేరు కనుక, మోడీని అనే ధైర్యం చేయలేరు కనుక, మోడీ అమిత్ షాలే కవితను నడిపిస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకత్వం ధైర్యం చేయదు. అందువల్ల ఇప్పుడు జగన్ ధైర్యం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో మోడీని ప్రశ్నించడానికి. అందువల్ల రేవంత్ను ఈజీ కనుక రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కానీ రేవంత్ ఉన్నాడో లేడో నాకు తెలియదు. కానీ ఒకవేళ రేవంతే ఉండి బీఆర్ఎస్ వెనకాల సంక్షోభానికి కారణమైతే అది కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అవుతుంది. నేను గతంలో కూడా విశ్లేషించాను. కేసీఆర్ చేసిన తప్పిదే. కాంగ్రెస్ను పూర్తిగా బలహీనపరిస్తే తనకు ప్రత్యర్థే ఉండడని కేసీఆర్ కలలుగన్నాడు. కానీ బీజేపీ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి వచ్చి దుబ్బాకలో చుక్కలు చూపించారు. హుజూరాబాద్లో అయితే మామూలుగా ఉరికించలేదు. సో ఈ అనుభవం కేసీఆర్కి ఉంది. ఆ అనుభవం ఉన్నా కూడా రేవంత్ అదే తప్పు చేస్తే ఇక గాడ్ కెన్ సేవ్ హిమ్, ఊమాయమై. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బలహీనపడితే నష్టం. బీఆర్ఎస్ బీజేపీ రెండు బలంగా ప్రతిపక్ష శిబిరంలో కొట్టుకుంటే కాంగ్రెస్కు ప్రయోజనకరం. సో అందువల్ల కాంగ్రెస్కు ఇంట్రెస్ట్ ఉండటానికి ఇంట్రెస్ట్ ఉండకూడదు బీఆర్ఎస్ వీక్ కావడంలో. అందువల్ల ఇక బీజేపీకి మాత్రం క్లియర్ బెనిఫిషరీ. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ క్లియర్ బెనిఫిషరీ. నేను ఇప్పటిదాకా చెప్పిన ఓటింగ్ సరళి చూసిన మీకు క్లియర్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికల మధ్య తెలంగాణలో 20% ఓట్ షిఫ్ట్ అయింది. ఎలా షిఫ్ట్ అయింది? బీఆర్ఎస్ ఓటింగ్ 37% నుంచి 17%కు పడిపోయింది. బీజేపీ ఓటింగ్ 14% నుంచి 35% పెరిగింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్కి 20% తగ్గింది, బీజేపీకి 21% పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ అదే 40% దగ్గర ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి దూరమైన 20% ఓటింగ్ గంపగుత్తగా బీజేపీకి పోయింది.
అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీకి లాభం అని. సో అందువల్ల కవిత వెనకాల కూడా, కవిత కొంతకాలం ఢిల్లీలో ఉన్నారు, అక్కడ జైల్లో అనేది కూడా మనం మర్చిపోకూడదు. సో ఈ పరిణామాల నేపథ్యంలో కవిత సిబిఐ కేసు కూడా, కవిత మీద కేసు సిబిఐ పెట్టిన కేసు అది కేంద్రం కనుసన్నల్లో నడిచే కేసు అన్నది కూడా మనం మర్చిపోకూడదు. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే నాలాంటి వాడికి ఒక రాజకీయ విశ్లేషకుడిగా వచ్చే అనుమానం ఏంటంటే దీని వెనకాల అమిత్ షా లాంటి నేతల వ్యూహం ఏమైనా ఉందా అని. ఒకవేళ కవిత తిరుగుబాటు వెనకాల బీజేపీ లేకపోయినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మాత్రం బీజేపీ ఉపయోగించుకోదలుచుకుంది. అంటే బీఆర్ఎస్లో వస్తున్న ఈ లుకలుకల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి, అందులో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించి బీఆర్ఎస్ నేతల్ని తన వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. అందులో భాగంగానే గువ్వల బాలరాజు లాంటి మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బహుశా మరికొంతమంది ఇన్స్టాల్మెంట్లో చేరుతూ ఉంటారు. అందువల్ల ఇది బీఆర్ఎస్లో ఉండే బలహీనతల్ని, బీఆర్ఎస్లో ఉండే కుమ్ములాటల్ని, బీఆర్ఎస్లో ఉండే అంతర్గత సంక్షోభాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలన్నది బీజేపీ తెలంగాణ వ్యూహంలో, ప్రాజెక్ట్ తెలంగాణలో మొదటి అంశం. రెండవది కాంగ్రెస్లో కూడా బీజేపీది ద్విముఖ వ్యూహం. ఒకటి, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగితే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలన్నది బీజేపీ ఆలోచన. సో క్షేత్రస్థాయి నుంచి కూడా వస్తున్న సమాచారం మనకి ఏంటి క్లియర్గా కనబడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొన్ని విషయాల్లో అసంతృప్తి పెరుగుతోంది. అది ఇప్పుడే తీవ్ర వ్యతిరేకతగా ఏర్పడి సునిగుండంగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తుందనే కంక్లూజన్ ఇవ్వడం లేదు, కానీ అసంతృప్తి మాత్రం క్లియర్గా పెరుగుతుంది. మీరు అది కాంగ్రెస్ నాయకులను అడిగినా చెప్తారు. నాలాంటి వాళ్ళతో మాట్లాడే క్షేత్రస్థాయి కాంగ్రెస్ నేతలు ఓపెన్గానే చెప్తుంటారు, మీరు అన్న నిజం సార్, అసంతృప్తి పెరుగుతుందని. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పట్ల పెరుగుతున్న అసంతృప్తిని ఎన్కాష్ చేసుకోవటానికి బీజేపీ ఒక రాజకీయ వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన బలంగా పోరాడాలి అని నిర్ణయం తీసుకుంది. ఇది రెండు. ఇక 2B ఏంటంటే కాంగ్రెస్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగి కాంగ్రెస్ గెలవదు అనే భావన గనక వస్తే రాజకీయ వర్గాల్లో షిఫ్ట్లు మొదలవుతాయి. కాంగ్రెస్లో కూడా అంతర్గత కుమ్ములాటలు మామూలు స్థాయిలో ఉండవు కదా. అది కొంతమేరకు ఇప్పటివరకు ఈ 2 ఇయర్స్లో, నియర్లీ 2 ఇయర్స్లో కాస్త మేనేజ్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం వల్లనే ఆ పార్టీలో నిరంతర డిసిడెన్స్ ఉంటుంది, అసమ్మతి ఉంటుంది. సో దాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్ నేతలకు కూడా, ఈవెన్ రేవంత్ క్యాబినెట్లో మంత్రులకు కూడా గాలం వేయాలన్నది బీజేపీ లక్ష్యం. దీనికి తోడు డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్లో కూడా కాన్స్టిట్యున్సీస్ను రీడ్రా చేస్తారు. అది కూడా తనకు అనుకూలంగా తాను గెలవటానికి వీలుగా ఆ కాన్స్టిట్యున్సీ డిమార్కేషన్ కూడా చేసుకోవాలి అనేది. దాంతోపాటు తన హిందుత్వ క్యాంపెయిను, జాతీయత క్యాంపెయిను, మోడీ ప్రభావము, ఇవన్నీ బీజేపీకి ఎలాగో ఉన్న అసెట్స్. సో అందువల్ల ఈ రకమైన వ్యూహంతో తెలంగాణలో అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్రయత్నం. ఇక వస్తుందా లేదా, ఏ ప్రభావం ఉంటుంది అనేది జోస్యం, అది నాకు తెలియదు.